బాబాకి జై, అందరికీ జై బాబా అండి. యాక్చువల్గా యాక్చువల్గా మేము ఇక్కడ అన్నదానికి వచ్చాను అనుకుంటాను. నేను ఆ రోజు అన్నదానికి మమ్మీ నేను వచ్చాను. వచ్చి మొత్తం అయిపోయిన తర్వాత ఇంక బయటకు వెళ్ళాము. బయట పార్కింగ్ దగ్గర బైక్ తీస్తే మా ఆయన అన్నారు, ఏంటిది ఎంగేజ్ సవాల్ ఒకటి వస్తుందిరా ఇంటర్నేషనల్ది, అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అసలు, ఫస్ట్ నువ్వు వెళ్ళు, అక్కడ అంతా చూసి నువ్వే షాక్ అవుతావు, అసలు సావాస్ అనేది ఇలా కూడా జరుగుతుంది అనేసి. అంటే ఆ లైఫ్లే ఏదో ఒకటి ఉంటుంది, సావాస్ అంటే ఎప్పుడు ఎలాగే జరుగుతుందో అలాగే జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి నేను సరే ఇద్దాము మా ఆయన చెప్తున్నారు కదా అని ఇచ్చేసాను. నేను ఇచ్చేసాను, మొత్తం అంతా రిజిస్ట్రేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఒక జర్నల్ అని ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్ ఏమిటంటే టైం టేబుల్ ఉంది. టైం టేబుల్ ఉంటే అది చూసాం. టైం టేబుల్ చూసేసరికి అసలు ఎంత ఎలాంటి టైం టేబుల్ అంటే మొత్తం అంతా ప్రీ ప్లాన్ అసలు. అంటే మనము అసలు కంప్లీట్గా అంటే మొత్తం 178 అవర్స్ అని చెప్పారు. ఆ 178 అవర్స్ ఎలా అంటే అసలు ఫోన్తోని ఇంటరాక్షన్ అనే ఉండదు. అసలు మనం ఫోన్ నుంచి డివేట్ అయినా మొత్తం ఏంటంటే వాళ్ళు గ్రూప్లోనే 5 కౌన్సిలర్స్ అని ఉంటారు, 5 మెంబర్స్. ఇప్పుడు ఇన్ కేస్ ఎవరైనా ఫోన్తో ఏదో చిట్ చాట్ చేయడం లేదా ఏదైనా అదర్ యాక్టివిటీ చేస్తే వాళ్ళు వెంటనే వచ్చి మీరు ఉన్నదే 178 అవర్స్, అందులోని బాబా దగ్గరగా ఉండాలి కానీ ఇలా ఎందుకు ఫోన్ వాడుతున్నారు. అది యాక్చువల్గా ఏంటంటే మేము ఇది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాం. బ్రేక్ పీరియడ్ అయితే ఇద్దరం కూర్చొని ఉన్నాం. ఆ స్టేటస్ చూపిస్తున్నాం, నేను స్టేటస్ అప్పుడే ఇది పవన్ కళ్యాణ్ గారిని వస్తున్నాయి కదా, అవన్నీ చూస్తున్నాం. చూస్తే నవ్వుకుంటున్నాం. సడన్గా మెహర్ కాలే అని ఒక అతను వచ్చారు. అతను ఉండడం ఇంత ఉంటారు. అతనేమో వచ్చి జయబాబా అని అన్నారు. ఆ జయబాబా సార్ అన్నాను, ఎక్కడి నుంచి మీరంటే శ్రీకాకుళం సెంటర్ అన్నారు. ఏం చేస్తున్నారు ఫోన్లో అంటే నార్మల్ ఏం లేదు, పాట చూసుకుంటున్నాం. మీరేం చూస్తున్నారు నాకు తెలుసు. అయితే అతను కూర్చోబెట్టి 178 అవర్స్ ఉంటారు మీరు ఇక్కడ. ఆ 178 అవర్స్ కంప్లీట్ బాబాతో మీరు ఉండాలి కానీ ఈ ఫోన్ ఇవన్నీ ఏంటి అని అన్నారు. ఇంకా అర్థమైపోయింది నాకు సీనరీ. మన ఫోన్లోకి వెళ్ళినప్పుడు అది ఇంకా అయిపోయేసరికి ఇంకా అలా అయిపోయింది. ఇంకా ఫస్ట్ రోజు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే మాత్రం ఒక పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ అంతా ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోమన్నారు. ఏంటి ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ అనుకున్నాం. ఫస్ట్ చదివితే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రకంగా, అంటే మనము జనరల్గా సావాస్లో ఏ యాక్టివిటీ అయితే చేద్దాం అనుకుంటామో ఆ యాక్టివిటీ చేయకూడదని ఇన్స్ట్రక్షన్. ఆ ఇన్స్ట్రక్షన్స్ చదివితే ఆ యాక్టివిటీ మరి చేయకూడదు అనిపించేస్తుంది. అలా అయిపోయింది. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అయిపోయి అందరం గెట్ టుగెదర్ అయిపోయాము. గెట్ టుగెదర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు జోపిడి దగ్గర తీసుకెళ్లారు. ఫ్లాగ్ హోస్టింగ్ అయింది. యాక్చువల్గా మాకు మేము నలుగురు చాలా బ్లెస్డ్ అనమాట. ఎందుకంటే బాబా 1924లో ఫ్లాగ్ అనేది ప్రపోజ్ చేశారు. అంటే ఈ ఫ్లాగ్ అనేది నాకు ఉండాలి అనేసి. కరెక్ట్గా 100 years తర్వాత అదే రోజు అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ మేము అటెండ్ అయ్యాం. కరెక్ట్ 100 years రోజు ఏ రోజైతే బాబా ఫ్లాగ్ హోస్టింగ్ చేశారో అక్కడ మేము నలుగురు అంటే మేము వెళ్ళిందే సెకండ్ డే. ఇంకా సెకండ్ డే కన్నా మేము ఇంకా దానికి ట్యూన్ అవ్వలేదు. జనరల్గా ఏంటంటే ఒక 2-3 days పడుతుంది కదా అక్కడ ఎన్విరాన్మెంట్ అందరికి ట్యూన్ అయ్యేసరికి. నేను అలా నిల్చొని ఉంటే ఆయన ఒకరు వచ్చి ఇది దీని యొక్క విశేషత ప్రాముఖ్యత అని అన్నారు. అనేసరికి అసలు అయిపోయింది. ఇంకా వాళ్ళు ఏమో ఇస్తానన్నారు, ఒక ఫోటోలా ఇస్తానన్నారు. మా క్లాస్ టీచర్ కూడాను. అంటే 100 years ముందు ఇలా చేశారు ఇదని. తర్వాత మండలి వాళ్ళు తీసుకెళ్ళారు. మండలి వాళ్ళు యాక్చువల్గా బాబా ఉన్నప్పుడు మండలి వాళ్ళందరూ ఏ కార్పెట్ మీద అయితే కూర్చొని బాబా కోసం భజన చేశారో అదే కార్పెట్ మీద మాకు చేద్దాం అనుకున్నారు. కంప్లీట్ వర్షంతో ఆ కార్పెట్ తడిచిపోతే అయితే అయినా వద్దు డిస్టర్బ్ అయిపోయింది కదా అని ప్రసాదం ఉంది ఒకటి ఉంటుంది బాబా పెద్దది. అది తెచ్చి బాబా అదే అందులో ప్రసాదం తీసి చేతితో ఇచ్చేవారు. అది అక్కడ పెట్టి అందులో మా కోసం ఫారెన్ నుంచి అనుకుంటా కొన్ని బిస్కెట్స్ తెచ్చారు. అవి అందులో పెట్టి ఏంటంటే అక్కడ బాబా చైర్ ఉంది. బాబా చైర్ పక్కన పెద్ద కుండీలా ఉంది. మమ్మల్ని తీసుకోమన్నారు. మా అందరికి ఎలాగనిపించిందంటే బాబాయే ఆ కుండీలు మాకు ఇస్తున్నట్టు. అంటే అక్కడ అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉందంటే చుట్టూ బాబా ఉన్నప్పుడు ఏ అట్మాస్ఫియర్ అయితే ఉందో అదే అట్మాస్ఫియర్ ఈ ఇయర్స్ వాళ్ళు ఉంచారు. అసలు ఉంచి అదే ప్రసాదం మాకు ఇచ్చారు. మాకు ఇస్తే ఇంకా ఓకే, ఇంకా ఒక్కొక్కటి 2 అయ్యాయి. ఇప్పుడు అలాగా అయిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ రోజు అయిపోయింది. ఆ రోజుకి ఇంకా వెళ్ళాము. అంతా అవుతుంది. నెక్స్ట్ టన్నెల్ పెయింటింగ్ వచ్చింది. టన్నెల్ పెయింటింగ్ వచ్చేసరికి మేము అందరం అంటే మా నలుగురితో పాటు ఇంకొక 6 యాడ్ అయ్యారు. 10 మంది తెలుగు వాళ్ళం. టన్నెల్ పెయింటింగ్ వచ్చింది. ఏం వేద్దాం అసలు ఏంటి, ఏదో ఒకటి వేసేద్దాం, ఏదో ఒకటి అక్కడికి వెళ్ళి తీసేయాలి. అయితే ఒక్కొక్కరు ఇంకా ఆలోచిస్తుంటే నాకు లాస్ట్ టైం నేను హైదరాబాద్కి వాలంటీర్కి వెళ్ళాను. వెళ్తే నాకు
నాకు జనవరి 31 ఇదే 2024లో వెళ్తే అమర్తిథి రోజు నైట్ 6 to 8 నాకు వాలంటీర్ డ్యూటీ పడింది, టూమ్ డ్యూటీ పడింది. 31 రోజు 6 to 8 టూమ్ డ్యూటీ పడితే ఆ రోజు అరౌండ్ 6:55 నుంచి 7:10, 7:15 అనుకుంటా నాకు లోపల బాబా సమాధి దగ్గర పంపించే ఛాన్స్ వచ్చింది కదా. ఇంకా అలా నిల్చొని ఉంటే అప్పుడే ట్రస్టీ మెంబర్ ఒకరు వచ్చారు. ఇంత పెద్ద సంచి తెచ్చారు. ఆ సంచి నుంచి రోజు దండ తీసారు. అది ఇంత బంచ్ ఆఫ్ రోజెస్ అన్ని కలిపి ఒక దండలా చేసి ఎలా ఉంటుందో అలా ఉంది. ఆయన తీసుకెళ్ళి వేస్తున్నారు. నేనేమో అడుగుదాం అనుకుంటున్నాను, అడగకపోతున్నాను. నాకు ఇస్తే బాగుంది, ఏస్తే బాగుంది అనుకున్నాను. అక్కడ నిల్చొని ఉన్నాను. షేయు కమ్హీరా అన్నారు. నేను నన్నే అన్నాను, అయ్యా ఇవన్నీ కమ్హీరా అంటే ఇంకా పట్టుకొని వెయ్యను అన్నారు. నేను అసలు ఎప్పుడు వెళ్ళి అక్కడ సమాధి దర్శనం చేసుకోవడం కానీ సమాధి మీద స్టెప్ ఫార్వర్డ్ అయ్యి అది వేసే అంత ఛాన్స్ ఎప్పుడు మాకు లేదు కదా. ఇంక వేసేసరికి అయిపోయింది, గోడ మీద ఇలా పడిపోయింది. నేను బాగా ఇంత ఛాన్స్ అంటే ఇంకా అదే అక్కడ వేయాలి అనేసి ఇంకా టన్నెల్లోనే ఇచ్చిన బాక్స్లోనే మొత్తం 2 మనుషులు, సమాధి, దండ, కింద డేట్, పైన టైం అన్నీ వేస్తాను. ఏంటంటే ఇంకా అయిపోయింది అక్కడికి. నెక్స్ట్ ఇంకా సర్వీస్ ప్రాజెక్ట్ ఇచ్చేస్తాను చెప్పి ఇంకా పెయింటింగ్ అవన్నీ అని. యాక్చువల్గా ఏమైందంటే ముందు రోజు మాకు చెప్పారు, బాబా మనము సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా ఓన్ స్టెప్స్ నడిచిన పాత్ ఉంటుంది. ఆ పాత్ని మనము వెహికల్స్ నోటేలో మనం నడుచుకుని వెళ్ళాలంటారు. మాకు ముందు రోజు ఏం చెప్పారంటే కొన్ని ఇయర్స్ తర్వాత దీన్ని ఆపేస్తాం, దీన్ని ఇవేని ప్రిజర్వ్ చేస్తామని చెప్పారు. చెప్తే అబ్బా అవునా సరేలే ఇప్పుడే ఏది చేయాలనుకున్నా నాకు చేసేయాలి అనుకున్నాను. అయితే నాకు వీడికి అదే వేలో ఆ స్టోన్స్ అన్నింటినీ పెయింట్ చేయడం